అందరికీ నమస్కారం. మా అమ్మ ఎక్కువగా ఇంట్లో చేసే ఎగ్ ఆమ్లెట్, ఎగ్ అట్టు మీకు ఈరోజు చూపిస్తున్నా. ఎట్లుందో చూసి కామెంట్ చేయండి. అలాగే మా ఎగ్ ఆమ్లెట్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది. చూడండి, దీంట్లో కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇవి సన్న సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం మసాలా కూడా వేసుకోవాలి. ఇంకొంచెం వేసా కారం. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మా అమ్మ అయితే అందాజ వేస్తుంది. కొలతలతో చెప్పమని చాలామంది అడుగుతారు, కానీ కొలతలతో నేను చెప్పలేను. ఎందుకంటే మేము అందాజ వేసుకుంటాం, సరిపోతుంది. అట్లనే చేసుకుంటాం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొంచెం నూనె పోసుకోవాలి. ఈ నూనె వేడెక్కగానే ఈ కలిపి పెట్టుకున్న ఎగ్గుది ఉంటుంది కదా, అదంతా పోసుకొని మంచిగా గుండ్రగా పోసుకొని అట్టులాగా పోసుకోవాలి. ఇది మా అమ్మ అయితే ఎక్కువ టైమ్స్ చేస్తుంది. అంటే సింపుల్గా అవుతుంది కదా, చాలా టైమ్స్ చేస్తుంది. అందుకే నేను ఇది చూపెట్టాలని చూపిస్తున్నా. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. పిల్లలకు కూడా ఇట్లా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఈ ఎగ్ ఆమ్లెట్ చాలా అంటే చాలా సింపుల్, ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి పెట్టండి, మీ పిల్లలకు చేయండి, మీరు చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఎగ్ ఆమ్లెట్ అనొచ్చు, ఎగ్ అట్టు కూడా అంటాం మేము. సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ఆమ్లెట్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి. లోపల పచ్చి కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే పిల్లలకు పెడతాం, మనం కూడా తింటాం కదా. పచ్చిగా ఉంటే కొంచెం టేస్ట్ వేరే తీరు ఉంటుంది. మంచిగా కాలితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇట్లా అటు ఇటు తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇది ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి. నేను చేసిన ఎగ్ ఆమ్లెట్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా నేను చేసిన ఎగ్ ఆమ్లెట్ ఎట్లుందో నాకు కామెంట్ చేయండి. చాలా మంచిగా గాలింది, చాలా బాగుంటుంది. మర్చిపోకుండా కామెంట్ చేయండి.